హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్లిమిటెడ్ హోమ్ రెసిపీస్. ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ, చిన్న పెద్ద అందరూ ఇష్టంగా తినే టొమాటో ఎగ్ ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, 5 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి మనం వేసుకున్న ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఇలా వేగాలి, అప్పుడే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఎగ్ నీచు వాసన రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో 3 పెద్ద టొమాటోల్ని ఇలా ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. మీరు మీడియం సైజు టొమాటోస్ అయితే ఒక 4-5 తీసుకోండి. ఇప్పుడు ఈ టొమాటోలు అన్నీ కూడా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని మంటని మీడియం హీట్లో అడ్జస్ట్ చేసుకొని అడుగున అంటుకోకుండా సాఫ్ట్గా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. టమాటాలు ఇలా సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ మేతి పౌడర్. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా మిక్స్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికిద్దాం. చూడండి, ఇక్కడ ఆయిల్ సపరేట్ అయింది, టొమాటో కూడా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాలు ఉడికిద్దాం. 2 నిమిషాల తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకుందాం. నేను ఇక్కడ 3 ఎగ్స్ వేస్తున్నాను. నేను చెప్పిన క్వాంటిటీ 3-4 ఎగ్స్ వరకు సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఎగ్స్ వేయాలి అంటే ఎక్కువ క్వాంటిటీలో టొమాటోస్ వేసి చేసుకోండి. ఇప్పుడు వేసిన ఈ ఎగ్స్ని కలపకుండా మూత పెట్టేసి 1 నిమిషం పాటు సిమ్లో ఉంచి ఉడికించుకుందాం. చూడండి, ఇలా కలపకుండా వదిలేస్తే ఎగ్స్ ఇలా అవుతాయి. ఇప్పుడు వీటిని మరొక సైడ్కు తిప్పేసి మీరు ఇప్పుడు కావాలంటే పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. నేను అలాగే ఉంచి ఉడికిస్తున్నాను. మరొక 2 నిమిషాలు సిమ్లో ఉడికిద్దాం. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ మన టొమాటో ఎగ్ కర్రీ రెడీ అయింది. ఈ టొమాటో ఎగ్ కర్రీ రైస్, రోటీ, చపాతీ, పరాటా ఇలా దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చివరగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈసారి ఎగ్ కర్రీ ట్రై చేసేటప్పుడు ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.